ఫ్రెండ్స్, ఈ ఫౌల్ ఫాక్స్ని రకరకాల ప్లేస్లో రకరకాలు పిలుస్తుంటారు. కొందరేమో ఫౌల్ ఫాక్స్ అంటారు, అమ్మవారు పోసింది అంటారు, కొందరు వచ్చి ఏవియన్ ఫాక్స్ అంటారు, కొందరు వచ్చేసి పీజియన్ ఫాక్స్ అంటారు. ఇలా రకరకాల ప్లేస్లో రకరకాలు పిలుస్తుంటారు ఫ్రెండ్స్. అయితే యాక్చువల్లీ ఇది వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. మన ఈ ఫౌల్ ఫాక్స్ 2 టైప్స్ ఉంటుంది. డ్రై ఫౌల్ ఫాక్స్ ఉంటుంది, వెట్ ఫౌల్ ఫాక్స్ ఉంటుంది. డ్రై ఫౌల్ ఫాక్స్ అంటే మనం కోడి పిల్ల యొక్క కనురెప్పల పైన, అలాగే దాని యొక్క సెన్సిటివ్ పార్ట్స్ అనమాట. అంటే ఈజీ స్కిన్ ఎక్కడెక్కడంటే మన వీపు పైన, ఇలా బుగ్గల పైన, అలాగే నోరు పైన వస్తూ ఉంటుంది. ఎక్కువ భాగం వచ్చి దాని ఫేస్ మీద మనం అబ్జర్వ్ చేయొచ్చు. వింగ్స్ మీద కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ అవుతుంది. వింగ్స్ మీద, చెస్ట్ మీద, అలాగే బ్యాక్ బోన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మేము ఫస్ట్ గమనించేది ఏంటంటే ఫౌల్ ఫాక్స్ వచ్చిందా లేదని మనకి కన్ని రెప్ప మీద ఈజీగా ఉంటుంది. అలాగే ముక్కు మీద, మనం ముక్కు పైన గమనించవచ్చు అనమాట. ఈ స్టార్టింగ్ స్టేజ్ వెట్ ఫౌల్ ఫాక్స్ అంటారు. దీన్ని వచ్చేసి డిప్తీరియా అంటారు అనమాట. అంటే ఇది ఏంటంటే యాక్చువల్గా కోడి యొక్క నోట్లో వస్తుంది. మన ఎల్లో కలర్ పూత, మనం యాక్చువల్ జనరల్గా నోటి పూత పోసింది అనుకుంటాం, కానీ అది కూడా ఫౌల్ ఫాక్స్లో ఒక టైప్ అనమాట. నోట్లో ఎల్లో కలర్ పూత వస్తుంది. బట్ మనకు అనిపించింది ఏంటంటే అది లోపల, మన గొంతు లోపల కూడా కోడి పిల్లకి ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది. జనరల్గా ఈ వెట్ ఫౌల్ ఫాక్స్ అంటే కోడి గొంతులో వచ్చింది ఎక్కువ ఛాన్సెస్ సర్వైవ్ అవడానికి చాలా కష్టం అనమాట. మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే అది ఫుడ్ ఇంటేక్ కూడా చేసుకోలేదు. మన అన్నాళ్ళు అని చెప్పేసి దానికి అందించలేము. లోపల దానికి ఎఫెక్ట్స్ ఉండటం వల్ల ఫుడ్ ఇంటేక్ కూడా సరిగ్గా తీసుకోదు. క్రమేపీ కోడిపిల్ల వీకే చనిపోతుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక యాక్చువల్గా అల్లోపతి ఇంగ్లీష్ మెడిసిన్లో ఈ కోడి ఫౌల్ ఫాక్స్కి అయితే ట్రీట్మెంట్ లేదు ఫ్రెండ్స్, 100% ఇది. బట్ ప్రివెంటివ్గా చాలామంది వ్యాక్సిన్ వాడుతున్నారు. బట్ నేనైతే ఫౌల్ ఫాక్స్ వ్యాక్సిన్ అయితే చేయట్లేదు. ఎందుకంటే దాని మీద నాకైతే నమ్మకం లేదు. ఉన్న ఫ్యాక్ట్ అది ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ చెప్తాను, అంతేగాని నేను ఎక్కడో చూసేసి ఆ వ్యాక్సిన్ ఏంటి, వ్యాక్సిన్ అని చెప్పను. ఫౌల్ వ్యాక్సిన్ అయితే నేను మకం పెట్టిన ఇన్ని రోజుల నుంచి నేను ఒక్కసారి కూడా వాడలేదు. కారణం ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలామంది వాడినా కూడా ఫౌల్ ఫాక్స్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి అది వేసినా అయిపోయినా ఎలాగో వచ్చేదే. దాని బదులు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు నేను కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటాను. అందువల్ల ఫౌల్ ఫాక్స్ అనేది నేను ఎఫెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీకు వీడియోలో చూస్తాను, 12 పిల్లలకి ఎఫెక్ట్ అయింది. 12లో నేను నియర్లీ 8 పిల్లలను సేవ్ చేసుకున్నా. 4 పిల్లలు మాత్రం చనిపోయాయి అనమాట. అది వ్యాక్సిన్ వేసినా వస్తుంది. సో ఎందుకో నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఫౌల్ ఫాక్స్ వ్యాక్సిన్ అంత నీడ్ కాదు అని. ఎందుకంటే వాడు ఇచ్చిన మాన్యువల్ ప్రకారం అయితే 40 days అబోవ్ నాటికి వేయాలి. బట్ అది మనకి ఫౌల్ ఫాక్స్ అనేది 15 days 20 days పిల్లలకు కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సరే, అది పక్కన పెడితే నేనైతే వ్యాక్సిన్ వేయలేదు. బట్ మీరు మీ ఎవరి ఒపీనియన్ ఆల్ ఫ్రెండ్స్, మీరైతే వాడుకోండి, మిమ్మల్ని ఏదనేది చెప్పట్లేదు. బట్ ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే ఫస్ట్ క్లీనింగ్ అనేది, మన పిల్లలకి పెట్టే ప్లేస్ అనేది చాలా క్లీనింగ్ ఉండాలి ఫ్రెండ్స్. అది డైలీ మీరు క్లీన్ చేసుకోలేకపోయినా ఎవ్రీ 2 days ఒకసారి ఉన్నదాన్ని కంపల్సరీ క్లీన్ చేయాలి. డైలీ క్లీన్ చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. బట్ దాని యొక్క మాన్యూర్ అనేది డ్రైగా ఉంటే పర్లేదు అనమాట. బట్ అది కనుక తడిగా ఉంటే ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుంది. డ్రైగా ఉంటే మాత్రం మీరు 2 days ఒకసారి క్లీన్ చేసుకుంటే పర్లేదు. అంటే డ్రైగా ఉండడానికి ఏంటి అని మీరు అడగచ్చు. జనరల్గా కొందరు వాటి యొక్క ఇసుక పోస్తుంటారు, కొందరు ఓక పోస్తుంటారు. నేనైతే ఎండుగడ్డి పెడతాను అనమాట. సో అలా పెడితే అది ఎక్స్క్రీట్ రెట్టయంగానే దానిలో ఉన్న తడి మొత్తం ఇంకిపోయి డ్రైగా ఉంటుంది. సో నేనైతే పిల్లలు కప్పెట్టేవి 2 days ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట. మీరు డైలీ క్లీన్ చేసుకొని కుదిరితే ఇంకా బెటర్ అనమాట. ఫస్ట్ క్లీనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే బ్యాచ్ మార్చేటప్పుడు కంపల్సరీ శానిటైజ్ చేసుకోవాలి. మనం ఏదైనా వాటర్ శానిటైజర్ కానీ లేదా బ్లీచింగ్ కానీ, అంటే బ్లీచింగ్ కొడితే మళ్ళీ పిల్లలు కాబట్టి ఒక 1 day అందులో ఇంకా పెట్టకూడదు, లేదా పిల్లలు ఎఫెక్ట్ అవుతాయి. సో అలా కంపల్సరీ క్లీనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ దోమతెరలు. మీరు నా పిల్లల వీడియో ఏది చూసినా కంపల్సరీ పిల్లలు అనేదానికి దోమతెర మెయింటైన్ చేస్తాను. అప్ టు నేను 2 months వరకు కంపల్సరీ దోమతెరలు ఉంటాయి అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దోమతెర లేకపోతే మీరు ఫౌల్ ఫాక్స్ వచ్చిందంటే మీరు మాత్రం చాలా చిక్స్ని కోల్పోవాల్సి వస్తుంది. సో దోమతెర కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ ఫౌల్ ఫాక్స్ రావడానికి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఈజీగా త్రూ కాంటాక్ట్ ద్వారా వచ్చేస్తుంది. అలాగే థర్డ్ పార్టీస్ ఏంటంటే ఈ దోమలు, లైస్, మన పేలు ఇలాంటి వాటి ద్వారా కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దోమతెర అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ మీ కనుక కంటి మీద కానీ ముక్కు మీద కానీ చిన్న పొక్కులా కనిపించినా ముందు ఇమీడియట్గా ఆ పిల్లల్ని సెపరేట్ చేసేయండి.
సెపరేట్ చేసి ట్రీట్మెంట్ చేయండి. అలోపతి ఇంగ్లీష్లో అయితే దానికి ఎటువంటి క్యూర్ లేదు, అలాగే హోమియోపతిలో ఉంది, లేదా న్యాచురల్ మన ఆయుర్వేదిక్లో కూడా ఉంది. జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఆయుర్వేదిక్కి వెళ్దాము. ఆయుర్వేదిక్గా చాలామంది ఏంటంటే పసుపు, ఉప్పు, వేప నూనె ఈ 3 కలిపేసి చాలామంది అప్లై చేస్తుంటారు. చాలామంది ఓకే పర్లేదు బెటర్ కాంబినేషన్స్ అంటున్నారు. బట్ హోమియోపతిలో ఏంటంటే కొంచెం మంచి ట్రీట్మెంట్ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్ మనకి తూజా అదర్కి అయితే ఆయింట్మెంట్ వాడేవాళ్ళు, ఇప్పుడు తూజా స్ప్రే దొరుకుతుంది అనమాట. తూజా స్ప్రే అనమాట, గుర్తుపెట్టుకొని నేను స్లైడింగ్స్ ఇస్తుంటాను. ఈ తూజా స్ప్రే మనం స్ప్రే చేస్తే బాగానే అప్లై అవుతుంది. అలాగే మనకి తూజా 1000 పవర్ లిక్విడ్ దొరుకుతుంది ఫ్రెండ్స్, అది కూడా అది ఒకటి. అలాగే సర్సీనియా 1000 పవర్ దొరుకుతుంది. ఈ 2 లిక్విడ్స్ అలాగే తూజా స్ప్రే, ఈ 3 మనకి హోమియోపతిలో బాగా పనిచేస్తాయి. ఫస్ట్ తూజా స్ప్రే ఆ వచ్చిన ఎఫెక్ట్ అయిన ప్లేస్ అంతా మనం స్ప్రే కొట్టేసి, నెక్స్ట్ తూజా 1000 పవర్ ఒక 3 డ్రాప్స్ మార్నింగ్, అలాగే సర్సేనియా ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి సర్సేనియా 3 డ్రాప్స్ మార్నింగ్ ఇచ్చుకుంటే బాగా పనిచేస్తారు ఫ్రెండ్స్. అలాగే మార్నింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జనరల్గా ఈ ఫౌల్ ఫాక్స్ పీక్స్ బాగా అంటే ఈజీగా ఎఫెక్ట్ అయినాయి, మనం చేసిన దాన్ని తగ్గిపోద్ది. కానీ ఈ ఫౌల్ ఫాక్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొన్ని కన్ను మూసుకుపోతాయి, కన్ను రొప్పల మీద రావడం వల్ల కన్ను బాగా క్లూజ్ అయిపోయి లోపల ఇన్ఫెక్షన్ పెరిగిపోయి సిఆర్డి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వాటికి కూడా కవరేజ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట, మీరు కనుక గమనించినట్టయితే. సో నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్, మార్నింగ్లో తూజా స్ప్రే కొట్టేసి హోమియోపతి తూజా డ్రాప్స్ అండ్ సర్సీనియా వాడిన తర్వాత ఈవినింగ్ ఏం చేస్తానంటే మనకి లెవోఫ్లాక్సిన్ ప్రోమాక్సిన్ హెచ్సిఎల్ సొల్యూషన్ దొరుకుద్ది. ఈ లెవోఫ్లాక్సిన్ ప్రోమాక్సిన్ అంటే సిఆర్డి కూడా కంప్లైంట్ గమనించాను కాబట్టి నేను ఈ రెండింటిని ఒకేలాగా చూస్తాను, ఫౌల్ ఫాక్స్ అండ్ సిఆర్డీని. అంటే ఒకే నెక్స్ట్ ముదిరి సిఆర్డీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కొన్ని, అంటే కన్ను క్లోజ్ అయిపోవడం వల్ల అలా నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి అందువల్ల వాటర్లో కంపల్సరీ ఈవినింగ్ లెవోఫ్లాక్సిన్ ప్రోమాక్సిన్ హెచ్సిఎల్ సొల్యూషన్ కంపల్సరీ 3 days ఇస్తాను ఫ్రెండ్స్. బట్ లిటిల్ బిట్ క్వాంటిటీలు ఇస్తాను, అంటే యాక్చువల్గా లీటర్కి వచ్చేసి 2 ml అనమాట. నేను దానికి 1 ml 1.5 ml అలా ఇస్తాను. కొంచెం ఆ బెటర్ రిజల్ట్ చూపించింది. సైంటిఫిక్గా ఓకేగా ఆర్ నాట్ అనేది పక్కన పెడితే, బట్ నాకైతే బెటర్ రిజల్ట్ చూపించింది. సో నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ బెటర్ ప్రోటీన్ డైట్ ఎఫెక్ట్ అయిన పిల్లలకి ఇవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కొంచెం వీక్ అవటం వల్ల ఫుడ్ సరిగ్గా తీసుకోవు. మనం ఇవ్వాల్సింది ఏంటంటే కంపల్సరీగా ప్రోటీన్ ఫీడ్ అనేది కంపల్సరీ గుడ్ ఇవ్వండి. మనం గుడ్ అనేది ఇవ్వండి, మిగతా ఏ ఫీడ్ కాదు. నవధాన్యాల పొడి, కోడిగుడ్డు ఈ 2 ఎంత ఇచ్చుకుంటే అంత మంచిది. అలాగే వాటర్లో కంపల్సరీ మల్టీవిటమిన్ సిరప్, జింకోవిట్ కానీ వయమరాల్ కానీ మీరు ఏదో ఒకటి కంపల్సరీ ఇవ్వాలి. అంటే మనం మెడికేషన్తో పాటు బెటర్ ఫుడ్ అండ్ బెటర్ మల్టీవిటమిన్స్ ఇస్తేనే ఈజీగా రికవర్ అవుతాయి అనమాట. మనం ఏదో అలా వదిలేసాము అండ్ మొత్తం ఎక్కువ ఫ్రెండ్స్. అలాగే మీకు నెక్స్ట్ ఏంటంటే జనరల్గా వీటిని సెపరేట్ చేస్తాం కదా, సెపరేట్ చేసిన కూడా ఏ చీకటి గదుల్లోనూ అలా పెట్టొద్దు అనమాట. నేనేం చేస్తానంటే ప్రాపర్ వెంటిలేషన్ అండ్ సన్లైట్ అనమాట. కంపల్సరీ మీకు ఫౌల్ ఫాక్స్ ఎఫెక్ట్ అయిన పిల్లలకి ప్రాపర్ వెంటిలేషన్ అనేది ఉండాలి. అలాగే కంపల్సరీ సన్లైట్కి డేలో కాసేపన్నా ఎక్స్పోజ్ అవ్వాలి. ఈ ప్రాపర్ మెడికేషన్తో పాటు ఇలా ఉంటేనే ఈజీగా రికవర్ అవుతాయి ఫ్రెండ్స్, లేదంటే మాత్రం మీరు ఆశీర్వదులుకోవాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను 12 పిల్లల్లో నేను 8 సేవ్ చేసుకున్నాను. 8లో కూడా 4 సివియర్గా అయినాయి. వాటిలో 2 ట్రీట్మెంట్ ట్రై చేశాను, 2 బతకలేసి చనిపోయినాయి. మిగతా 2 నేనేం చేశానంటే అబాండన్ చేస్తాను అనమాట. ఎందుకంటే తప్పదు ఫ్రెండ్స్, మనం మకం మొత్తం పిల్లలు 100 పిల్లల్ని కాపాడుకోవాలంటే ఎఫెక్ట్ అయిన ఒక 2 పిల్లల్ని తీసుకెళ్ళి కమ్ చేయాల్సిందే, తప్పదు. కమ్ చేసి దూరంగా మన ఫామ్కు దూరంగా చిన్న గుంటలు తీసి పాతి పెట్టేయండి, అది బెటర్ అనమాట. ఎందుకంటే కొన్ని మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా తగ్గవు, దానివల్ల ఇంకో 10 పిల్లలు ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో 12 పిల్లలు 2 పిల్లల్ని మన వల్ల కాదు, ఇక ఫౌల్ ఫాక్స్ తగ్గదు అనుకున్న పిల్లల్ని తీసుకెళ్ళిపోయి కమ్ చేసేసి వాటిని కొంచెం ఫామ్కి దూరంగా గుంట తీసి కుక్కలు తీయకుండా పూడ్చిపెట్టామన్నమాట. మిగతా 2 ట్రీట్మెంట్ తగ్గుతాయి అనుకుని ట్రై చేశాను, 2 చనిపోయినాయి. మిగతా 8 పిల్లలను మాత్రం సేవ్ చేసుకోగలిగాను. సో ఫ్రెండ్స్, చేతులుగా లేక ఆకులు పట్టుకోవడం కన్నా ముందే మనము పిల్లలు ఉండే ఏరియాని చాలా క్లీన్గా ఉంచుకోండి. అలాగే దోమతెరలు అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి. మీకు ఈ ఫౌల్ ఫాక్స్ నుంచి మీ పిల్లల్ని కాపాడుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉపయోగపడవచ్చు. లేదు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఏదన్నా మీకు అనిపిస్తే దాని కామెంట్స్లో మెన్షన్ చేయండి.
అందరిది అంటే ఈ ట్రీట్మెంట్ వచ్చి నేను ఫాలో అయింది అలా అని చెప్పేసి ఇది అందరికీ వర్కౌట్ అవ్వాలని లేదు. ఇంకా నాకైతే బెటర్ రిజల్ట్స్ ఇచ్చింది. సో దీనికన్నా బెటర్ రిజల్ట్స్ కనుక మీకు ఇచ్చినట్టు అనిపిస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా వాటిని అందరూ చూస్తారు. అలాగే నేను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, మీరు అయితే